డిసెంబర్ నెల స్టార్ట్ అయింది. కాకినాడ పోర్ట్ అనే మరో ఇష్యూ ముందుకు వచ్చింది. మళ్ళీ జనవరి నెల స్టార్ట్ అయ్యేసరికి ఇది పక్కన పడిపోతుంది. కాదు కూడదని చెప్పి ఇందులో ఇష్యూస్ ఉన్నాయి, ఇందులో ఇంకేమన్నా ఉన్నాయంటే అధికారంలో ఉన్నోళ్ళు రచ్చ చేయరు. అధికారంలో ఉన్నోళ్ళు సైలెంట్గా దీని చుట్టూ విచారణలు, కేసులు అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అధికారంలో ఉన్నోళ్ళు రచ్చ చేస్తున్నారు అంటే ఏదో ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తూ ఉన్నారు అన్నది ఎవరికైనా అర్థమయ్యే విషయమే, అర్థం చేసుకునే వాళ్ళం. అధికారంలో వాళ్ళు రచ్చ చేస్తున్నారంటే వాళ్ళ ప్రయోజనాలు ఏవో నెరవేర్చుకుంటున్నారు అని. బహుశా ఇన్ ద సేమ్ కాంటెక్స్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ వేసుకుంటూ దాని చుట్టూ కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. లేని వివాదాన్ని సృష్టించి ఏదో జరిగిపోతున్నట్టు ప్రజలను భయాందోళనలకు గురి చేసి దాన్ని ఎల్లో మీడియా ద్వారా విస్తృతంగా దుష్ప్రచారం చేయించి వాటిని తన స్వార్థ రాజకీయాలకు వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. ప్రస్తుతం కాకినాడ సీపోర్టు విషయంలో జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం, కుట్రల వెనుక ఆయన రాజకీయ, ఆర్థిక స్వలాభం దాగి ఉందన్నది జగమెరిగిన సత్యం. తనకు ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. కాకినాడ పోర్టు విషయంలో మొదట రేషన్ బియ్యం స్మగ్లింగ్ అని, తర్వాత అరబిందో కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేయడం వల్లే స్మగ్లింగ్ జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఆ తర్వాత పోర్టును బలవంతంగా లాగేసుకున్నారంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వీటికి సమాధానం చెప్పండి అని ప్రశ్న 1. 1997లో ఏడీబీ సంస్థ నిధులతో అభివృద్ధి చేసిన కాకినాడ సీపోర్టు లాభాల బాటలో ఉండగానే మీ మనిషి కేవీ రావుకు పప్పు బెల్లాల్లా కట్టబెట్టిన మాట వాస్తవమా కాదా? ప్రశ్న 2. కేవీ రావు తన వాటాలను మరొక ప్రైవేట్ సంస్థ అయిన అరబిందోకు అమ్ముకుంటే దాన్ని వివాదం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నది నిజమా కాదా? ప్రశ్న నంబర్ 3. చంద్రబాబు ప్రజల ఆస్తిని కేవీ రావు అనే వ్యక్తికి అప్పనంగా అప్పగించాడని మీ కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి 2019 ఎన్నికల ముందు ప్రచారంలో మాట్లాడిన మాటలు మీకు గుర్తులేవా? ప్రశ్న 4. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అన్న విషయం మీకు తెలియదా? ప్రశ్న 5. కేవీ రావు గురించి అరబిందో సంస్థ కొనుగోలు చేసింది కేవీ రావు నుంచి. అరబిందో సంస్థ కొనుగోలు చేసింది కేవలం 41% వాటాను మాత్రమే. 59% వాటా ఇంకా కేవీ రావు దగ్గరే ఉంది. అంటే కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై యాజమాన్య హక్కులు ఇప్పటికీ కేవీ రావు సంస్థ చేతిలోనే ఉన్నాయన్నది వాస్తవం కాదా? ప్రశ్న 6. పోర్టు వ్యవహారాల్లో ఇంకా నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకే ఉన్న నేపథ్యంలో కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్న పరిస్థితుల్లో అరబిందో సంస్థ బెదిరించి పోర్టులో వాటాలు ఎలా కొనుగోలు చేయగలదు? ప్రశ్న 7. మీరన్నట్లు బెదిరించి వాటాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే డబ్బులు ఇచ్చి ఎందుకు వాటాలు కొంటారు? ఫ్రీగానే తీసుకునేవారు కదా. అలాంటి అవకాశమే ఉంటే 41% వాటానే ఎందుకు తీసుకుంటారు? 59% మెజారిటీ వాటాను దక్కించుకునేవారు కాదా? ప్రశ్న 8. ఇప్పుడు మీరు కావాలని కేవీ రావును అడ్డపెట్టుకొని తప్పుడు కేసులు పెడుతున్న మాట వాస్తవం కాదా? ప్రశ్న 9. ఒకవేళ కేవీ రావును బెదిరించి ఉంటే 2020లో అరబిందోకు వాటాలు అమ్ముతూ ఒప్పందం చేసుకొని 494 కోట్లు తీసుకున్నాక 4 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు ఫిర్యాదు చేశారు? అంటే దీని వెనక మీరున్నారనే కదా. ప్రశ్న 10. తక్కువ వాల్యుయేషన్కి అమ్ముకున్నారన్నది ఫిర్యాదులో మరొక అంశం. అయితే ఉదాహరణకు మీ కూరగాయల దుకాణాల హెరిటేజ్ ఫ్రెష్ను ఫ్యూచర్ గ్రూపులకు అమ్మేశారు. ఇప్పుడు ఆ గ్రూపు పూర్తిగా వ్యాపారాలు మూసేసుకొని అప్పులు చెల్లించలేక కంప్లీట్గా కొలాప్స్ అయింది. మరి ఇప్పుడు మీరు ఆ గ్రూపుకు పరిహారం చెల్లిస్తారా? తీసుకున్న డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేస్తారా? ప్రశ్న 11. ఇక్కడ కేవలం జగన్ గారిని టార్గెట్ చేయడమే కాకుండా ఆయన మీద బురద చల్లడమే కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కంపెనీలను దారుణంగా దెబ్బతీయాలన్న మీ కుట్ర ఇందులో చాలా స్పష్టంగా కనిపించడం లేదా?
చివరిగా ఒక్క మాట చెబుతున్నాం, ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళైతే ఈ పోర్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చలో వైసీపీ అయితే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు.